Dear students, మనం 10th క్లాస్ న్యూ సిలబస్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన టాపిక్ హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్స్ ఆర్ బేస్ సొల్యూషన్స్. అది మన కాన్సెప్ట్ అనమాట. అంటే అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది మన కాన్సెప్ట్. We know how acid base indicators can be used to distinguish between an acid and a base. అంటే మనకు ఒక యాసిడ్ ఇస్తే లేదా ఒక బేస్ కనుక దాన్ని టేస్ట్ చేయకుండా మన దగ్గర కనుక యాసిడ్ బేస్ ఇండికేటర్స్ కనుక ఉంటే దాన్ని బట్టి చెప్పచ్చు అనమాట ఏది యాసిడో ఏది బేసో. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే ఏంటి మీకు గుర్తు రావాలి. లిట్మస్ పేపర్, ఫినాఫ్థలిన్ అండ్ మిథైల్ ఆరెంజ్. We have also learned in the previous section about dilution. మనకు డైల్యూషన్ అంటే తెలిసింది ఏంటి, యాసిడ్లో వాటర్ని మిక్స్ చేయడమే డైల్యూషన్. అయితే డైల్యూషన్ చేసేటప్పుడు నేను ఒక జాగ్రత్త కూడా మీకు చెప్పాను, ఖచ్చితంగా మనం ఆ జాగ్రత్త పాటించాలి. ఏంటి అంటే యాసిడ్లో వాటర్ కలపకూడదు ఎప్పుడు కూడా. వాటర్లో ఇలా ఉంటాయి కదా, వాటర్లోనే యాసిడ్ అనేది డ్రాప్ బై డ్రాప్ వేయాలన్నమాట. అప్పుడు యాసిడ్ పల్చబడుతుంది. అలా పల్చబడతాన్ని డైల్యూషన్ అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. డైల్యూషన్ చేస్తే ఏమవుతుంది అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుందన్నమాట. అప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాస్త డైల్యూట్ యాసిడ్గా మారిపోతుంది. ఓకేనా, అది జరిగేది. కెన్ వి జడ్జ్ హౌ స్ట్రాంగ్ ఏ గివన్ యాసిడ్ ఆర్ బేస్ ఈజ్? ఇప్పుడు మనకు తెలుసు మన దగ్గర యాసిడ్ బేస్ ఇండికేటర్ కనుక ఉన్నట్టయితే ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా చెప్పచ్చు, అంతవరకు మనకు తెలుసు. కానీ యాసిడ్ అయితే ఎంత స్ట్రాంగ్ యాసిడ్ లేకపోతే ఎంత వీక్ యాసిడ్, బేస్ కనుకైతే అది స్ట్రాంగ్ బేసా వీక్ బేసా, ఇవన్నీ మనం చెప్పడానికి ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్ సరిపోవు. మరి అలాంటప్పుడు మనం వేటిని ఉపయోగిస్తామంటే వీ కెన్ డూ దిస్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఏ యూనివర్సల్ ఇండికేటర్ విచ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. అప్పుడు మన దగ్గర కనుక యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ కనుక ఉన్నట్టయితే యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ తోటి మనం అది స్ట్రాంగ్ యాసిడా లేకపోతే వీక్ యాసిడా న్యూట్రల్ సొల్యూషనా క్లియర్గా చెప్పచ్చు అనమాట. యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. సెవరల్ ఇండికేటర్స్ అంటే రకరకాల ఇండికేటర్స్ని కలిపేసి యూనివర్సల్ ఇండికేటర్ని తయారు చేస్తారు. అర్థమవుతుందా? అది ఒక్కొక్క సొల్యూషన్లో ఒక్కొక్క కలర్ని చూపిస్తుంది అనమాట. అలా చెప్తాం మనం అది ఎలాంటిది అని. ఇప్పుడు మనం ఫస్ట్ pH అనేది నేర్చుకొని దానికి వెళ్దాం అనమాట. pH అంటే ఏంటో చూద్దాం, కేర్ఫుల్గా చూడండి. pH అంటే ఇలా రాయాలి, నెగటివ్ లాగర్థమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ pH అని చెప్పాలి. నెగటివ్ లాగర్థమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. దీనికి సింపుల్గా జర్మన్లో పొటెంజ్ అని అర్థం. పొటెంజ్ అంటే ఏంటి సార్ అంటే పవర్. అంటే ఒక యాసిడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, పొటెంజ్ ఆఫ్ అన్ యాసిడ్ అని అర్థం అనమాట pH అంటే. కాబట్టి pH అనేది ఒక స్కేలు. ఈ స్కేల్ తోటి మనం అది ఎంత స్ట్రాంగ్ యాసిడ్ ఎంత వీక్ యాసిడ్ అలా చెప్పచ్చు. pH వాల్యూస్ 0 నుంచి మరి 14 వరకు ఉంటాయి pH వాల్యూస్. ఒకవేళ pH వాల్యూ కనుక కరెక్ట్గా 7 ఉంటే అది న్యూట్రల్ సొల్యూషన్ అనమాట. అంటే మనం తాగేటువంటి మంచినీళ్ళు న్యూట్రల్ సొల్యూషన్, దాని pH 7. pH వాల్యూస్ కనుక 7 లోపు ఉంటే 0 నుంచి 7 వరకు ఉంటే అవన్నీ కూడా యాసిడ్స్. అలా కాకుండా 7 కంటే ఎక్కువ 14 వరకు ఉంటే అవన్నీ బేసెస్. కరెక్ట్గా 7 ఉంటే న్యూట్రల్ సొల్యూషన్. ఓకేనా, 0 కానీ 1 కానీ 2 కానీ అలా 3 కానీ ఉంటే అవి స్ట్రాంగ్ యాసిడ్స్. 4, 5, 6 ఉంటే అవి వీక్ యాసిడ్స్. నెక్స్ట్ 8, 9, 10 అలా ఉంటే అవి వీక్ బేసెస్. 11, 12, 13, 14 ఉంటే స్ట్రాంగ్ బేసెస్. కాబట్టి ఈ స్కేల్లో ఈ చివరేమో స్ట్రాంగ్ యాసిడ్స్, ఆ చివరేమో స్ట్రాంగ్ బేసెస్ ఉంటాయి.
మధ్యలో న్యూట్రల్ సొల్యూషన్ ఉంటుంది. న్యూట్రల్ సొల్యూషన్కి ఇటువైపు వీక్ యాసిడ్స్, ఇటువైపు వీక్ బేసెస్ ఉంటాయి అన్నమాట. పీహెచ్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే సోరెన్సన్. ఓకేనా? సరే, ఇప్పుడు పీహెచ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యారీ అవుతాయి అంటే 0 నుంచి 14 వరకు అని చెప్పగలరు. పీహెచ్ న్యూట్రల్ సొల్యూషన్కి ఎంత అంటే 7 అని చెప్పగలరు. 7 లోపు ఉంటే యాసిడ్స్, 7 కంటే ఎక్కువ ఉంటే బేసెస్. ఈ నాలెడ్జ్ అంతా కూడా మనకు తెలిసిపోయింది ఇప్పుడు. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఈ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేద్దాం. యాసిడ్స్ గనక గమనిస్తే మీరు హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది యాసిడ్స్లో. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది యాసిడ్స్లో, రెండు ఉంటాయి. కానీ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్స్ ఇది. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ దాదాపుగా నెగ్లిజిబుల్. ఇలా వెళ్తుండే కొద్దీ ఆ స్ట్రాంగ్ యాసిడ్స్ కాస్త వీక్ యాసిడ్స్గా మారిపోతున్నాయి. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతున్నది. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నది. న్యూట్రల్ సొల్యూషన్కి వచ్చేసరికల్లా రెండు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా బేసెస్ అనమాట. బేసెస్లోకి వచ్చేసరికల్లా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ బాగా డిక్రీజ్ అయిపోతుంది. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో యాసిడ్స్ అనగానే రెండు ఉంటాయి, H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, OH మైనస్ అయాన్. కాకపోతే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. బేసెస్ అనగానే అక్కడ కూడా రెండు ఉంటాయి, కాకపోతే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని చెప్పాలన్నమాట. ఓకేనా? అది యాసిడ్స్ బేసిస్లో ఈ డయాగ్రామ్ గురించి మనం నేర్చుకునేది. ఇలా ఉంటుంది యూనివర్సల్ ఇండికేటర్ పేపర్స్ అనమాట. ఇది ఒక్కొక్క సొల్యూషన్లో ఒక్కొక్క కలర్ని ఇస్తుంది. చూసారా? pH గనక 1 ఉంటే ఈ కలర్, pH 2 ఉంటే ఈ కలర్, అంటే ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్. pH 3 ఉంటే ఇదిగో ఇది కలర్, pH 4 ఉంటే ఇది కలర్, pH 7 ఉంటే ఇలా కొంచెము గ్రీన్ కలర్ ప్లస్ ఎల్లో కలర్, న్యూట్రల్ సొల్యూషన్. pH కనుక 14 ఉంటే అది థిక్ బ్లూ కలర్ అన్నమాట. అలా ఈ pH, ఈ యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ని బట్టి అది ఎలాంటి సొల్యూషనో మనం చెప్పచ్చు. సోరెన్సన్ అనే సైంటిస్ట్ ఇతను అనమాట. pHని ఇంట్రడ్యూస్ చేసింది ఈ సైంటిస్టే. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ అనమాట. pH కనుక 0 ఉంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻14 ఉంటుంది. అదే pH కనుక 1 ఉంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻�13. pH కనుక 2 ఉంటే హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻12. అలా ఇచ్చాడు. అండ్ ఏ pH దగ్గర ఏ కలర్ ఇస్తుందో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కలర్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చున్నాడు. pH కనుక 7 అయితే న్యూట్రల్ సొల్యూషన్ అనమాట. ఈ వైపున ఇగో స్ట్రాంగ్ యాసిడ్స్, pH 0, 1, 2 ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్, 3, 4, 5, 6 ఇవన్నీ వీక్ యాసిడ్స్. నెక్స్ట్ అలానే ఇవన్నీ వీక్ బేసెస్, ఇవన్నీ స్ట్రాంగ్ బేసెస్. ఏ pH దగ్గర యూనివర్సల్ ఇండికేటర్ ఎలాంటి కలర్ ఇస్తుందో కూడా ఇచ్చాడు అనమాట. ఈ కలర్స్ మీద మనకు క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఒక స్కేల్ ఇచ్చున్నాడు. ఈ స్కేల్ని మనం స్టడీ చేద్దాం, ఎందుకనంటే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటే మన స్టొమక్ లోపల డైజెషన్ కోసం వచ్చే యాసిడ్ అనమాట. దాని pH ఎంత ఉందంటే 1.2 ఉంది. అంటే ఒక చిన్న గీత 0.2 అనమాట. కాబట్టి గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎంత అంటే 1.2 దాని pH. కార్బోనేటెడ్ బైవరేజెస్ అంటే మనం తాగే సోడాలు ఇవన్నీ కూడా వాటి pH 2.5. అంతేగా? వినిగర్ అనేది దాని pH 3. ఆరెంజ్ జ్యూస్ pH 3.7. ఒక్కొక్క చిన్న గీత 2 యూనిట్స్ వేసుకోండి, అప్పుడు 3.7. బీర్ 4.3. కాఫీ, మనం తాగే కాఫీ 4.8 అంటే మనం తాగే కాఫీ ఎసిటిక్ నేచర్ అనమాట, ఎసిడిటీ ఇది. ఎగ్ యోగ్స్ 5.6 దాని pH. మిల్క్ కూడా చూడండి యాసిడే, 6.6 ఉంది pH. బ్లడ్ ఉంది చూసారా 7.4 అంటే
అది బ్లడ్ అనేది మైల్డ్ బేస్. నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మనకి ఎసిడిటీ వచ్చినప్పుడు కొంచెం నోట్లో వేసుకుంటాం కదా, దాని pH 10.6 ఉందన్నమాట. ఇలా pH వాల్యూస్ అన్ని ఇచ్చున్నాడు. ఇక్కడ కూడా చూడండి pH వాల్యూస్ ఇటు కూడా ఇచ్చాడు. బ్యాటరీ యాసిడ్ 0, చాలా స్ట్రాంగ్ యాసిడ్, H2SO4 కదా, అది pH 0. లెమన్ జ్యూస్ pH 2.2. ప్యూర్ రైన్ H2O ఇన్ ఈక్విలిబ్రియం విత్ అట్మాస్ఫియర్ 5.6 రైన్ వాటర్కి. నెక్స్ట్ డిస్టిల్డ్ వాటర్ ఎగ్జాక్ట్ 7 అనమాట, న్యూట్రల్ సొల్యూషన్ డిస్టిల్డ్ వాటర్. సీ వాటర్ pH 8 ఉంది, అంటే బేసిక్ నేచర్. అదే బేకింగ్ సోడా అంటే ఇంట్లో ఉపయోగించే వంట సోడా, దాని pH 8.2. హౌస్ హోల్డ్ అమ్మోనియా pH 11.4 అనమాట. అలానే హౌస్ హోల్డ్ Na2CO3 సొల్యూషన్ pH వచ్చేసి 12.8. నెక్స్ట్ హౌస్ హోల్డ్ NaOH సొల్యూషన్ pH వచ్చేసి 13.6. ఇట్లా pH, దేని pH ఎంత అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ టేబుల్ మనకి ఉపయోగపడుతుంది కాబట్టి టేబుల్ చూసి పెట్టుకోండి, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది ఈ టేబుల్. ఇక్కడ చూడండి, టెస్ట్ ది pH వాల్యూస్ ఆఫ్ సొల్యూషన్స్ గివెన్ ఇన్ ది టేబుల్. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, వాటి pH వాల్యూస్ ఎంతో రాయమన్నాడు. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఈచ్ సబ్స్టాన్స్. ఓకే, ఏంటిది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా అది. ఓకే, కాఫీ నేను ఇందాక చూపించాను. అలానే క్యారెట్ జ్యూసు, దాని అప్రాక్సిమేట్ pH ఎంత వస్తుంది అంటే అది ఇంటర్నెట్లో ఒక్కొక్కటి మనం కొట్టి చూసుకుంటే అప్రాక్సిమేట్ pH ఎంత వస్తుంది. ఈ యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ని దాంట్లో డిప్ చేస్తే ఏ కలర్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఓకేనా. లేకపోతే తర్వాత గైడ్స్ వస్తాయి, వాటిలో చూసుకోవచ్చు, మీరు సొంతంగా చేస్తే మంచిదన్నమాట. నేను ఇప్పుడు చెప్పినట్టే ఇక్కడ కూడా ఈ టేబుల్ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానుగా, గ్యాస్ట్రిక్ జ్యూస్ అవి ఇచ్చాడు, వాటి pH ఎంతెంతో ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సరే, ఇదంతా తెలిసిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే pH అంటే తెలిసిపోయింది కదా, ఎవరు చెప్పారు? సోరెన్సన్ ఇంట్రడ్యూస్ చేసింది. pH అంటే ఏంటి? పొటెన్జీ అంటే పవర్, జర్మన్ లాంగ్వేజ్లో. మరి pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 నుంచి 14. pH 7 ఉంటే న్యూట్రల్ సొల్యూషన్, ఓకేనా. అవన్నీ నేర్చుకున్నాం మనం. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే మన నిత్య జీవితంలో pH యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్, అంతేనా? అది ఏంటో చూద్దాం మనం. ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ pH సెన్సిటివ్? అంటే pH వాల్యూ గనక కొంచెం హెచ్చు తగ్గులైతే ఈ ప్లాంట్స్ ఎనిమల్స్ బ్రతకగలవా? ఫర్ ఎగ్జాంపుల్ మనము టెంపరేచర్ సెన్సిటివ్, అంటే టెంపరేచర్ మరీ తక్కువైనా బ్రతకలేము, టెంపరేచర్ మరీ ఎక్కువైనా కూడా బ్రతకలేము, మనం టెంపరేచర్ సెన్సిటివ్. అలానే ఎనిమల్స్ అంటే మనం కూడా pH సెన్సిటివ్ కూడా. pH ఎక్కువైనా మన సర్వైవల్ కష్టమైపోతుంది, pH తక్కువైనా కూడా మన సర్వైవల్ కష్టమైపోతుంది. అవర్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ది pH రేంజ్ ఆఫ్ 7.0 to 7.8. చూసారా, మన బాడీ బేసిక్ నేచర్లోనే సర్వైవ్ అవుతుంది, అది కూడా ఎక్కువ రేంజ్ లేదు. మన బాడీ లోపల pH 7.0 నుంచి 7.8 మధ్యలో ఉండాలా, ఆ రేంజ్లోనే మనం సర్వైవల్ అవ్వగలం. అంతకన్నా కనుక తేడా వస్తే మన సర్వైవల్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ ఏ నారో రేంజ్ ఆఫ్ pH. ఈ చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా నారో pH రేంజ్లోనే బ్రతుకుతాయి. వెన్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 5.6, ఒక్కోసారి రెయిన్ వాటరు కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే ఇలా రెయిన్ ఫాల్ అవుతుంది కదా, పైన CO2 ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్. ఆ కార్బన్ డయాక్సైడ్ కాస్త రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వల్ల రెయిన్ వాటర్కి ఎసిడిక్ నేచర్ వస్తుంది.
ఒకవేళ గనక pH 5.6 కంటే తగ్గితే దేని pH? రెయిన్ వాటర్ pH. అలాంటప్పుడు దాన్ని యాసిడ్ రెయిన్ అంటారు. అలాంటి వాటర్ గనక లేక్స్లోకి రివర్స్లోకి ఫ్లో అయినట్టయితే ఎక్వాటిక్ లైఫ్ అనేది సర్వైవల్ అవ్వటం డిఫికల్ట్ అవుతుంది. ఈ రెయిన్ వాటర్ కాస్త ఇలా ఫ్లో అవుతాయి కదా లేక్స్లోకి, అప్పుడు దీనికి కొంచెం ఎసిడిటీ ఉంటుంది కదా, ఆ వాటర్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే అక్వాటిక్ లైఫ్ జలచరాలు, కప్పలు, చేపలు ఇవన్నీ కూడా చాలా నేరో pH రేంజ్లోనే ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటి సర్వైవల్ డిఫికల్ట్ అయిపోయి కొన్ని చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. Acids in other planets. The atmosphere of Venus is made up of thick white and yellowish clouds of sulfuric acid. మనం వీనస్ మీదకి వెళ్ళామనుకో, అక్కడ థిక్ క్లౌడ్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. మరి అప్పుడు అక్కడ డూ యూ థింక్ లైఫ్ కెన్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ప్లానెట్? మరి అక్కడ మన జీవరాశి కొనసాగించడము కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకంటే మనం pH సెన్సిటివ్ అని చెప్పాను కదా. pH మనం ఏ రేంజ్లో బ్రతకగలమో కూడా నేను మీకు చెప్పాను, 7.0 నుంచి 7.8 వరకు. అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ ఉన్నప్పుడు ఆ ఎసిడిటీకి తట్టుకోలేక మనందరం కూడా అక్కడ బ్రతికేదానికి వీలే లేదు అసలు. నెక్స్ట్, వాట్ ఈస్ ది pH ఆఫ్ ది సాయిల్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్? Plants require a specific pH range for their healthy growth. ఈ ప్లాంట్స్ అనేవి ఆరోగ్యకరంగా పెరగాలి అంటే pH అనేది, నేల యొక్క pH అనేది సర్టన్ pH రేంజ్లోనే ఉండాలి. టు ఫైండ్ అవుట్ ది pH రిక్వైర్డ్ ఫర్ హెల్దీ గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్, యూ కెన్ కలెక్ట్ ది సాయిల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ అండ్ చెక్ ది pH ఇన్ ది మేనర్ డిస్క్రైబ్డ్ బిలో. అంటే మన పొలం ఉందనుకోండి, మన ఫీల్డ్, అక్కడ pH మట్టి సాయిల్ pH ఎంత ఉంటుందో గమనించి ఆ pH రేంజ్లో బ్రతికేటువంటి మొక్కలు గనక వేసినట్టయితే అవి బ్రతుకుతాయి. అలా కాకుండా మన సాయిల్ pH ఒక రకంగా ఉండి ఈ మనం వేసిన మొక్కలు వేరే pH రేంజ్లో బ్రతకగలిగేవనుకో, అప్పుడు ఆటోమేటిక్గా అవి ఒకదాంతో ఒకటి మ్యాచ్ కాక చనిపోతాయి. కాబట్టి మన సాయిల్లో ఎలాంటి ప్లాంట్స్ వేయాలంటే ఆ pHకి తట్టుకుండేట్టుగా వేయాలి. అందువల్ల మనం సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. సాయిల్ టెస్ట్ చేసుకోవటం అంటే ఏం చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. పుట్ అబౌట్ 2 grams సాయిల్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 5 ml ఆఫ్ వాటర్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఆ టెస్ట్ ట్యూబ్లో సమ్ 2 grams, అక్కడ ఒక దగ్గరికి పోయి మట్టి తవ్వండి. మీ పొలంలో ఎక్కడో ఒక చోట ఒక 2 grams మట్టి తవ్వేసి అందులో వేసేసి అక్కడ దానికి ఒక 5 ml వాటర్ కలపండి. బాగా పైన వేలు పెట్టేసి షేక్ చేయండి. షేక్ చేసేసిన తర్వాత ఫిల్టర్ ది కంటెంట్స్ అండ్ కలెక్ట్ ది ఫిల్ట్రేట్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. తర్వాత ఏం చేస్తారంటే ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డలో నుంచి దీన్ని వడబోయండి. అప్పుడు మనకు ఒక బీకర్లో ఏం రావాలంటే వాటరే రావాలి, ఇంకా మట్టి ఉండకూడదు. దీన్ని ఫిల్ట్రేట్ అంటారు. వడపోయంగా వచ్చిందనమాట. ఇంకా అవన్నీ అవసరం లేదు. బాగా షేక్ చేసిన తర్వాత ఒక మెత్తటి గుడ్డతోటి ఇందులో పోసుకున్నాం. ఈ వాటర్ ఉన్నాయి చూసావా, ఆ ప్లేస్లో మన మట్టి వల్ల వచ్చిన వాటర్ అనమాట. మన దగ్గర యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ ఉంటుంది కదా, అది దీంట్లో డిప్ చేయండి. వెంబడే దాని కలర్ మారిపోతుంది. ఆ కలర్ని తీసుకెళ్ళి ఇందాక నేను చూపించిన కలర్ ఉన్నాయి కదా వాటితోటి మ్యాచ్ చేస్తే దీని pH ఎంతో తెలిసిపోతుంది అనమాట. అట్లా ఒక చోట చేయకూడదు మన ఫీల్డ్లో, అక్కడక్కడ చేసి ఒక ఐడియాకి రావాలన్నమాట. అప్పుడు ఓహో మన పొలము pH ఇంత పర్టికులర్గా ఇంత ఉంది, ఈ pH రేంజ్లో ఉండేటువంటి మొక్కలే మనం వెయ్యాలి అని మనకు తెలిసిపోతుంది. చూసారా, ఇలా కలెక్ట్ చేసుకొని ఒక కవర్లో ఒక ఏరియాలో మట్టి తీసి ఇలా కలెక్ట్ చేసుకొని మనం దాన్ని ఇలా ఒక టెస్ట్ ట్యూబ్లో పోసి ఫిల్ట్రేట్ని దీంట్లో యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ని డిప్ చేసి మన pH ఎంతో మనం మెజర్ చేయగలగాలి. నెక్స్ట్, pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్.
మన జీర్ణాశయంలో ఎలా ఉంటుంది, మన పొట్టలో pH ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ అవర్ స్టొమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన పొట్టలో చాలా స్ట్రాంగ్గా ఉండే యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్లనే మనం ఒక్కోసారి చేతులు కడుక్కోకపోయినా, లేకపోతే తెలిసి తెలియక ఏదన్నా తినేసినా, అందులో బ్యాక్టీరియా ఉన్నా, ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్ల, స్ట్రాంగ్ యాసిడ్ కదా ఇది, అవన్నీ కూడా మోస్ట్లీ చనిపోతాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ ది డైజెషన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ హార్మింగ్ ది స్టొమక్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్లనే మనకు ఆకలి అయ్యేది, ఇదే మన తిన్న ఆహారాన్ని, ఫుడ్ని డైజెషన్ చేసేది కూడా ఇదే. అయితే మన స్టొమక్కి ఏమి హార్మ్ చేయదనమాట. అలా ఉంటాయి మన స్టొమక్ వాల్స్. డ్యూరింగ్ ఇండైజేషన్ ది స్టొమక్ ప్రొడ్యూసెస్ టూ మచ్ యాసిడ్ అండ్ దిస్ కాజెస్ పెయిన్ అండ్ ఇరిటేషన్. ఒక్కొక్కసారి మనకి ఇండైజేషన్ చేయొచ్చు. ఎందుకనంటే మనం వరుసగా 2-3 పెళ్లి భోజనాలకు వెళ్ళామనుకోండి, అరక్కపోయినా కూడా తినేస్తాం. మరలా పక్క రోజు పెళ్లి భోజనం, మరలా అరక్కపోయినా కూడా తినేస్తే అప్పుడు డైజెషన్ కాకముందే తింటున్నాం కాబట్టి మనకు ఇండైజేషన్ వస్తుంది. దానికోసం మన స్టొమక్ ఏం చేస్తుందంటే ఎక్సెస్ ఆఫ్ హెచ్సిఎల్ని రిలీజ్ చేస్తుంది. ఎక్సెస్ ఆఫ్ హెచ్సిఎల్ అందువల్ల మన స్టొమక్లో ఇరిటేషన్ అండ్ పెయిన్ వస్తుంది అనమాట. ఎక్కువ హెచ్సిఎల్ వచ్చింది కదా, మరి టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ పెయిన్, ఈ పెయిన్ నుంచి మనం రిలీఫ్ అవ్వాలంటే పీపుల్ యూజ్ బేసెస్ కాల్డ్ యాంటాసిడ్స్. మనం ఏం చేయాలంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఏంటంటే మన స్టొమక్లో వచ్చేది హెచ్సిఎల్ కదా, దాన్ని కదా మనం న్యూట్రల్ చేసేది. ఇది మన స్టొమక్ అనుకోండి, ఈ స్టొమక్లో బాగా స్ట్రాంగ్గా ఉండే హెచ్సిఎల్, స్ట్రాంగ్ యాసిడ్ రిలీజ్ అయినది. అందువల్లనే మనకి ఇరిటేషన్, పెయిన్ వచ్చింది. మనం యాంటాసిడ్ అనే పేరుతోటి ఒక బేస్ లోపలికి వేస్తున్నాం. స్టొమక్లో ఉండేది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి మనం ఎలాంటి బేస్ వేయాలి లోపలికి, ఎందుకంటే న్యూట్రల్ అయిపోతుంది కదా. అంటే జనరల్గా స్ట్రాంగ్ బేస్ అనుకుంటారేమో, స్ట్రాంగ్ బేస్ తీసుకోకూడదు. ఎందుకంటే లోపల స్ట్రాంగ్ యాసిడ్ ఉంది. మనం స్ట్రాంగ్ బేస్ కనుక తీసుకున్నట్టయితే వాటి మధ్య రియాక్షన్ విగరస్గా ఉంటుంది, హీట్ ఎక్కువ వస్తుంది. స్టొమక్ లోపల ఉండేటువంటి సెన్సిటివ్ వాల్స్ అనేవి కాలిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. అందువల్ల స్టొమక్లో ఉండే స్ట్రాంగ్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మనము మైల్డ్ బేస్ తీసుకోవాలి, అంటే వీక్ బేస్. దానికోసం మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్ అనేది వీక్ బేస్ అనమాట. దాన్ని గనక తీసుకున్నట్టయితే నెమ్మదిగా అది న్యూట్రలైజ్ చేసేస్తుంది. లేకపోతే మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడా కూడా తీసుకోవచ్చు, బేకింగ్ సోడా. ఓకేనా? అలా మనం ఇండైజేషన్ వల్ల వచ్చినటువంటి ఇరిటేషన్ని, పెయిన్ నుంచి గెట్ రిడ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ pH చేంజ్ యాజ్ ది కాజ్ ఆఫ్ టూత్ డికే. మరి ఇదేంటి, ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఉపయోగపడేదని. టూత్ డికే స్టార్ట్స్, దంతక్షయం అనేది పళ్ళు నెమ్మదిగా విరిగిపోవటం, పళ్ళు ఊడిపోవటం. వెన్ ది pH ఆఫ్ ది మౌత్ ఈజ్ లోయర్ దెన్ 5.5, మన నోటి లోపల pH గనక 5.5 కంటే తగ్గినట్లయితే ఇలా మన టూత్ అనేది క్షయానికి లోనవుతుంది. డికే అంటే క్షయం. టూత్ ఎనామిల్, మన బాడీలో స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏంటి అంటే మన టూతే. అది ఎనామిల్తో చేసి ఉంటుంది. ఎనామిల్ అంటే కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్, దాని కెమికల్ నేమ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్ అనేది ఉంటుంది ఎనామిల్లో. అది ఏ క్రిస్టలైన్ ఫామ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్ యొక్క ఒక రూపం అది. ఇది బాడీలో ఉండేటువంటి హార్డెస్ట్ పార్ట్ ఎనామిలే. మన బోన్స్ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండవు, పళ్ళే అన్నిటికంటే ఎక్కువ స్ట్రాంగ్. టూత్ ఈజ్ ది హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఇన్ ది బాడీ, ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. మన టూత్ నీళ్లలో కరిగిపోవు. నీళ్లలో ఎందుకు కరుగుతాయి? బట్ ఈజ్ కొరోడెడ్ వెన్ ది pH ఇన్ ది మౌత్ ఈజ్ బిలో 5.5. కానీ యాసిడ్లో గనక వేస్తే మన టూత్ని, అవి నెమ్మదిగా యాసిడ్లో కొరోడ్ అయ్యి, అంటే క్షయానికి లోనై కరిగిపోతాయి.
అందుకే కదా థమ్సప్, స్ప్రైట్ ఇవి తాగొద్దు, అవి స్ట్రాంగ్ యాసిడ్స్, అవి దాంట్లో మన పళ్ళు కూడా దెబ్బతింటాయని చెప్పేది. మరి మన మౌత్ లోపల బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా వల్ల కొన్ని యాసిడ్స్ అనేవి వస్తాయి నోట్లో. అందువల్ల pH అనేది 5.5 కంటే తక్కువకు పడిపోతుంది. అలాంటి సందర్భాలలో మన పళ్ళే మన నోట్లో నెమ్మదిగా క్షయానికి లోనవుతాయి. అర్థమవుతుందా? ఎందుకంటే మనం తీసుకుంటే షుగర్ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ నోట్లో అలా మిగిలి ఉండటమే కారణం. దానికోసం మనం ఏం చేయాలంటే 2 పనులు చేయాలి. ఇమీడియట్‌గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత నోట్లో ఎటువంటి ఫుడ్ పార్టికల్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. బాగా పొకిలించాలి. నోట్లో ఎటువంటి ఫుడ్ పార్టికల్ ఉన్నా కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా వల్ల pH 5.5 కంటే పడిపోతుంది. అప్పుడు మన టూత్ అనేది డికేకి లోనవుతాయి. రెండో జాగ్రత్త మనం ఏం తీసుకోవాలంటే టూత్ పేస్ట్‌కు బేసిక్ నేచర్ ఉంటుంది. ఈ టూత్ పేస్ట్‌ని గనక ఉపయోగించినట్టయితే అది న్యూట్రలైజ్ చేసి మౌత్ లోపల pH వాల్యూ 5.5 కంటే ఎక్కువ ఉండేట్టు చూస్తుందన్నమాట. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మనం మన టూత్ డికే కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ స్టంగ్ బై ఎ హనీ బీ? నువ్వు ఎప్పుడైనా తేనెటీగ నీకు కుట్టిందా? బీ స్టింగ్స్ లీవ్స్ అన్ యాసిడ్. మన తేనెటీగ కనుక కుడితే అది దాని స్టింగ్స్లో నుంచి, అంటే దాని కొండ్లు మన బాడీలోకి మిథనోయిక్ యాసిడ్ అనే యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి. నెటల్ లీవ్స్ కూడా, నెటల్ లీవ్స్ అంటే దురదగుంటాలు, మిథనోయిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తే దాని వల్లనే మనకి ఇరిటేషన్, పెయిన్ వస్తుందన్నమాట. చాలా బర్నింగ్ పెయిన్ వస్తుంది, చాలా నొప్పి వస్తుందన్నమాట. మరి దాన్ని ఎలా మనం న్యూట్రలైజ్ చేయాలంటే మైల్డ్ బేస్తో మనం అక్కడ రబ్బింగ్ చేయాలి. దానికోసం మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడా ఉంటుంది చూసారా? బేకింగ్ సోడా అంటే NaHCO3. దాన్ని కొంచెం తీసుకొని ఆ పొడిని ఎక్కడైతే కుట్టిందో ఆ ప్లేస్లో కనుక రబ్ చేస్తే నెమ్మదిగా న్యూట్రల్ అయిపోయి ఆ ఇరిటేషన్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, నెటల్ ఈజ్ ఏ హెర్బేషియస్ ప్లాంట్ విచ్ గ్రోస్ ఇన్ ది వైల్డ్. అడవుల్లో పెరుగుతాయి ఈ నెటల్ లీవ్స్, దురదగుంటాకు. ఇట్స్ లీవ్స్ హ్యావ్ స్టింగింగ్ హెయిర్, అంటే సన్న కొండ్ల మాదిరిగా, ఒక పులుసులు మాదిరిగా ఉంటాయి. విచ్ కాజ్ పెయిన్ఫుల్ స్టింగ్స్ వెన్ టచ్డ్. పొరపాటున కనుక యాక్సిడెంటల్గా దాన్ని టచ్ చేసామా వెంబడే అవి మనకి మన బాడీలోకి యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి అన్నమాట. దానివల్ల మనకు పెయిన్, జిలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ డ్యూ టు మిథనోయిక్ యాసిడ్ సీక్రెటెడ్ బై దెమ్. దాని నుంచి వచ్చిన మిథనోయిక్ యాసిడే కారణం. ఏ ట్రెడిషనల్ రెమెడీ ఏం చేయాలి దానికి? ఈజ్ రబ్బింగ్ ది ఏరియా విత్ ది లీఫ్ ఆఫ్ ది డక్ ప్లాంట్. దాని ప్రక్కనే డక్ ప్లాంట్లు కూడా పెరిగి ఉంటాయి. ఆ డక్ ప్లాంట్ని తెలుగులో ఏమంటారు? దుష్టిపాకు. డక్ ప్లాంట్ అంటే దుష్టిపాకు అంటారు అనమాట. దాంతో గనక నెమ్మదిగా మనం రబ్బింగ్ చేసినట్టయితే న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం యు నో వాట్ టు లుక్ అవుట్ ఫర్ ఇఫ్ యూ యాక్సిడెంటలీ టచ్ ఏ నెటల్ ప్లాంట్ వైల్ ట్రెక్కింగ్. ఎప్పుడైనా కొండలు ఎక్కుతున్నావు పొరపాటున, ఇది కావాలని, అప్పుడు నీకు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా దీన్ని పట్టుకున్నావు, వెంబడే నీకు జిల వచ్చేసింది. అప్పుడు నువ్వు దేనికోసం సెర్చ్ చేయాలో నీకు తెలిసిపోయింది అనమాట. డక్ ప్లాంట్ కోసం ఎతికి ఆ ఆకుల్ని తీసుకొని రుద్దుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అలా చేస్తే నీకు వెంబడే రెమెడీ అనేది వచ్చేస్తుంది. ఓకే, తెలిసిపోయింది. తర్వాత ఇక్కడేవో కొన్ని యాసిడ్స్ ఇచ్చాడు. వెనిగర్లో ఏ యాసిడ్ ఉంటుందంటే ఎసిటిక్ యాసిడ్, ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్, తర్వాత టమరాండ్ టార్టారిక్ యాసిడ్, టొమాటో ఆక్సాలిక్ యాసిడ్, సోర్ మిల్క్లో లాక్టిక్ యాసిడ్, లెమన్ సిట్రిక్ యాసిడ్, యాంట్ స్టింగ్ మిథనోయిక్ యాసిడ్, నెటల్ స్టింగ్ మిథనోయిక్ యాసిడ్.
అంటే దేంట్లో ఏది ఉంటుందో మనకు తెలిసిపోయింది అనమాట. టమరాండ్ అంటే చింతపండు, టొమాటో అంటే మీకు తెలుసు ఆరెంజ్ వినిగరు, సోర్ అంటే కర్డ్, లెమన్ అంటే నిమ్మకాయ, యాంట్ స్టింగ్ అంటే చీమలు, నెటల్ అంటే దురదగుంటాకు. దేంట్లో యాసిడ్ ఉంటుందో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. యూ హ్యావ్ గివన్ 2 సొల్యూషన్స్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఆన్సర్ చేద్దాం. ఏ అండ్ బి అనే సొల్యూషన్స్ మనకు 2 ఇచ్చాడు. ది pH ఆఫ్ సొల్యూషన్ ఏ ఈజ్ 6. మరి అప్పుడు ఖచ్చితంగా ఏ అనేది ఒక యాసిడ్, బి ఎంత 8, బి అనేది ఒక బేస్. విచ్ సొల్యూషన్ హ్యాజ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్? ఖచ్చితంగా ఏ అనే సొల్యూషన్కే ఎక్కువ సంఖ్యలో హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి, ఎందుకంటే అది యాసిడ్ కాబట్టి. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎసిడిక్ అండ్ విచ్ వన్ ఈజ్ బేసిక్? ఏ అనేది ఎసిడిక్ నేచర్, ఎందుకంటే దాని pH 6 ఉంది కాబట్టి. బి అనేది బేసిక్ నేచర్. వాట్ ఎఫెక్ట్ డస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ హ్యావ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూషన్? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే యాసిడ్, తక్కువ ఉంటే బేస్, అంతే. కాబట్టి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టే చెప్పచ్చు అనమాట. డూ బేసిక్ సొల్యూషన్స్ ఆల్సో హ్యావ్ H+ అయాన్స్? బేసిక్ సొల్యూషన్స్లో కూడా H+ అయాన్స్ ఉంటాయి, కాకపోతే వాటికంటే ఎక్కువ OH- అయాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అది రీజనింగ్. అండర్ వాట్ సాయిల్ కండిషన్స్ డూ యూ థింక్ ఏ ఫార్మర్ వుడ్ ట్రీట్ ది సాయిల్ ఆఫ్ హిస్ ఫీల్డ్స్ విత్ క్విక్ లైమ్, కాల్షియం ఆక్సైడ్, ఆర్ స్లాక్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, ఆర్ చాక్ కాల్షియం కార్బన్? ఒక ఫార్మరు తన పొలాన్ని ఎప్పుడు క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, నా పొలం నిండా కూడా కాల్షియం ఆక్సైడ్ ఉంది, లేకపోతే నా పొలం నిండా కూడా సున్నపు నీళ్ళ లాంటిది ఉంది, లేకపోతే నా పొలం నిండా కూడా సున్నపు రాయి ఉందని ఎప్పుడు అతను ట్రీట్ చేస్తాడంటే pH కనుక్కోవాలి. ఆ సాయిల్ pH కనుక్కొని pH కనుక ఎంత ఉంటే అప్పుడు దాన్ని బట్టి మనం అది ఎలాంటి సాయిలో చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇవాళ మనం నేర్చుకుంది pH అంటే ఏంటి, మరి వేటికి ఎంత pH ఉంటుంది, pH అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ నేర్చుకున్నాం అన్నమాట. నెక్స్ట్ మన కాన్సెప్ట్ మోర్ అబౌట్ సాల్ట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? రైట్.